హాస్పిటల్‌లో 2 డేస్ ఉన్న తర్వాత డిశ్చార్జ్ అయ్యాను. ఈరోజైతే దీపావళి. దీపావళి రోజు మొదటిసారి మా కన్నయ్యని తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. దారి పొడవునా కూడా చక్కగా పటాకాయలతోటి అందరూ వెల్కమ్ చెప్పారు. అంటే మరి దీపావళి కదా! అందరూ కూడా టపాకాయలు కాలుస్తారు కదా! సో, నేనైతే మా కన్నయ్యకి వెల్కమ్ చెప్తున్నట్టు ఫీల్ అయిపోయానమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారనమాట. అంటే నాకు కాదులెండి మా కన్నయ్యకి. రాముల వారు అరణ్యవాసం ముగించుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు అంటే అయోధ్య నగరానికి వెళ్ళినప్పుడు అయోధ్య వాసులందరూ కూడా దీపాలు వెలిగించి దీపావళి పండుగ జరుపుకున్నారని చెప్తారు కదా. అలాగా మా ఇంటికి కూడా మా చిన్ని కన్నయ్య ఇంటికి రాగానే మా ఇల్లు కూడా దీపాల వెలుగుతో చక్కగా నిండిపోయింది. ఇంకా ఆనందమే ఆనందం అనమాట మా ఇంట్లో. ఎందుకంటే మా కన్నయ్య వచ్చాడు కదా అందుకు. ఇంకా ఇంటికి వచ్చిన వెంటనే అత్తగారు అయితే 3 టైమ్స్ దిష్టి తీశారు. ఆల్రెడీ అమ్మ కారులో బయలుదేరేటప్పుడు హాస్పిటల్ దగ్గరే ఒక కొబ్బరికాయ కొట్టింది. దిష్టిలు అయితే తీసేశారు. ఆ తర్వాత మాకు మంచి వెల్కమ్ చెప్పారు. కృష్ణ వచ్చాడు ఉడికాలి పెట్టి వెరీ గుడ్. సో చూసారు కదా, మంచిగా పువ్వులతో డెకరేట్ చేసి మా కన్నయ్యకి అయితే ఆహ్వానించారు. ఇంకా ఈ ప్లాన్ అంతా కూడా లక్కీదనమాట. దాన్ని ఇంప్లిమెంట్ చేసింది మా చెల్లి ఇంకా మావయ్య గారు. సో మొత్తం అందరూ కలిపి మంచిగా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. కన్నయ్య కూడా పెద్దయ్యాక ఈ వీడియో చూసుకుని అబ్బో అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. లక్కీ అప్పుడైతే ఇలాంటివి ఏమీ లేవు. మా ఇంట్లో ఇలాంటి ఆడంబరాలు అవన్నీ కూడా చాలా తక్కువ. ఈ మధ్యనే నేర్చుకుంటున్నాం అనమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. అండ్ ఇంతకు ముందు వ్లాగ్లో మీరు చాలా మంచిగా నన్ను ఇంకా బేబీని చక్కగా బ్లెస్ చేశారు. మా ఫ్యామిలీ అందరినీ కూడా బ్లెస్ చేశారు. మంచిగా విషెస్ చెప్పారు. సో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 11 డేస్ తర్వాత పుణ్యవచనం అయిపోయిన తర్వాత 21 డేస్కి ఉయ్యాల్లో వేసాము. ఆ తర్వాత 3 మంత్స్కి బారసాలు చేసామన్నమాట. బారసాల ఫంక్షన్కి సంబంధించిన వీడియో అంతా కూడా షార్ట్స్లో కానీ ఫుల్ లెంత్ వీడియో కానీ పెడతాను. సో చూసి